ఏసీబీ విచారణకు హాజరయ్యేందుకు కేటీఆర్ కు లాయర్ ఎందుకు కావాల్సి వచ్చిందని ప్రశ్నించారు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. అవినీతి లేదని పదే పదే చెప్పే కేటీఆర్ ధైర్యంగా విచారణను ఎందుకు ఎదుర్కోవడం లేదన్నారు. సిరిసిల్లలో ధరణి పోర్టల్ ద్వారా 1000 ఎకరాలు గోల్మాల్ చేశారని, వాళ్లంతా భూమిని వెనక్కిచ్చేస్తున్నారన్నారు ఎన్ఎం. ఈ కార్ రేస్ స్కామ్ బయటకు వచ్చినప్పుడు గదేం కేసు, లొటపీస్ కేసు, దానికి అనవసరంగా దాని పెద్ద రాదాంతం చేస్తారు అని చెప్పిండు. అంతేకాదు నేనే ఇచ్చిన, బరాబర్ ఇచ్చిన డబ్బులు నేను చెప్తేనే ఇచ్చిండ్రు, ఏం బిక్కుంటావో పీక్కోపో అని చెప్పి పత్రికాముఖంగా ఎన్నోసార్లు చెప్పిండు. మరి ఈ రోజు విచారణ నిమిత్తం ఏసీబీ వాళ్ళు పిలిస్తే వెళ్తూ నా ఎంబడ ఒక లాయర్ కూడా కావాలి, లాయర్ లేకుంటే నేను పోను అని చెప్పి మళ్ళా వెనక్కి వెళ్ళిపోయాడు. ఎందుకు నీకు లాయర్ కావాల్సి వచ్చింది? ఇప్పుడు 100% పక్కా క్రిమినల్ ఇంటెన్షన్ తోటి చేసిన పని. అలాగే అసెంబ్లీలో చెప్పిండు కదా మీ బావగారు, విచారణ చేసుకోపో అని చెప్పిండ్రు. మరి ఇప్పుడు విచారణ జరుగుతా ఉంది. మీ సిరిసిల్ల నియోజకవర్గంలో జరిగిన 2000 ఎకరాల మీ చుట్టూ ఉండే మీ లెఫ్ట్, రైట్, సెంటర్లు చేసిన భూ కుంభకోణాలు ఒక్కొక్కటి బయటకు వస్తా ఉన్నాయి. ధరణి పోర్టల్ను ఆసరా చేసుకుని మీ చుట్టూ ఉన్న కొంతమంది రాజకీయ ప్రతినిధులు 1000 ఎకరాలను గోల్మాల్ చేసి 1000 కోట్ల రూపాయలు దండుకున్న సంగతి కూడా ఒక్కొక్కటి ముందుకు వస్తా ఉంది. మొత్తం మీ పాలన అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ గా అవినీతిమయం, క్రిమినల్ ఇంటెన్షన్ తోటి పరిపాలన సాగించిండ్రు. అందుకే దీంట్లో కూడా స్కామ్ ఉంది అని చెప్పి తెలంగాణ ప్రజలు నమ్ముతా ఉన్నారు. ఎట్లయితే మీ నియోజకవర్గం సిరిసిల్లలో భయపడి మీ అనయులు ఇప్పుడు రిటర్న్ చేస్తున్నారు ల్యాండ్ ని, మా ప్రభుత్వం అధికారులు తీసుకుంటున్న చర్యల వల్ల ఇది వరకు భూములను నొక్కేసిన వాళ్ళందరూ, నీ అనుచరులందరూ ఒక్కొక్కరు రిటర్న్ చేస్తా ఉన్నారు ల్యాండ్స్, మాకు వద్దు ఈ ల్యాండ్ అని. అంటే ఎంత పకడ్బందీగా, నిజాయితీగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము నియమించిన అధికారులు పనిచేస్తున్నారో ఇది ఒక్క ఉదాహరణ చాలు. అంతే నిజాయితీగా ఈరోజు ఏసీబీ ఈ ఫార్ములా ఈ కార్ రేస్ విషయంలో కూడా అన్ని ఆధారాలను సేకరించి విచారణ చేపడతా ఉంది.